వరల్డ్ క్రికెట్ లో మోస్ట్ టాలెంటెడ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే కొన్నాళ్ళుగా అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు. మన దేశంలో మనం చూసిన బెస్ట్ క్రికెటర్ లో విరాట్ కోహ్లీ ఒకరు. టాప్ 4 బ్యాట్స్మెన్స్ లిస్ట్ లో అతడు ఎప్పుడూ ఉంటాడు. అతని గురించి చెప్పాలి అంటే ఒక సినిమా తీయాలి. కింగ్ కోహ్లీగా ప్రపంచ క్రికెట్ ని శాసించాడు. 2016 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వెన్ను విరిచి టీమిండియాను ఫైనల్ కి చేర్చాడు. గబ్బాలో ఓటమి ఎరగని ఆస్ట్రేలియాకి ఓటమి రుచి చూపించి నిద్ర లేకుండా చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో 33 4 వికెట్స్ కి టీం అంతా చేతులెత్తేసిన ఏ మాత్రము పాకిస్తాన్ కి అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ లో ప్రమాదకరం అని చెప్పుకునే పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడాడు. హారిస్ రఫ్ బౌలింగ్ లో కొట్టిన సిక్స్లు అయితే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఐకాన్ సిక్స్లుగా మిగిలిపోయాయి. రీసెంట్ గా గెలిచిన టీ20 వరల్డ్ కప్ లో సైతం ఫైనల్లో కోహ్లీ ఆడకపోతే టీమిండియా కల కలగానే మిగిలిపోయేది. ఏదో ఇప్పుడు ఫార్మ్ డీప్ అవ్వడం, కోహ్లీ బ్యాటింగ్ లో టెక్నిక్ లోపించడం వాళ్ళ అందరూ కోహ్లీని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ లాంటి ప్లేయర్ ని అనే ముందు అతడు కోహ్లీ నుంచి కింగ్ కోహ్లీ ఎలా అయ్యాడో తెలుసుకుంటే మంచిది. ఇంతలా ఫెయిల్ అవుతున్నా అన్ని ఛాన్సెస్ ఎందుకు ఇస్తుంది అంటే అతను క్రీజులో ఉంటే అపోజిషన్ కి వణుకు పుట్టాల్సిందే. అయితే ఇప్పుడు కోహ్లీ ఆఫ్ సైడ్ వెళ్లే బంతుల్ని వేటాడి వికెట్ల వెనుక క్యాచ్లు ఇచ్చి పెవిలియన్ చేరుతున్న ఈ బలహీనతను అధిగమించేందుకు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదే సమయంలో కోహ్లీకి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ లాంటి ప్లేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రోహిత్ కోహ్లీ కలిసి టీమిండియాని డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేర్చుతారు అనే దానిలో ఎలాంటి సందేహం లేదు అన్నాడు. చూడాలి మరి. రిటైర్ అయ్యేలోపు ఆ టెస్ట్ ఛాంపియన్షిప్ కల కూడా తీర్చాలని కోహ్లీ అభిమానులే కాదు ఇండియా అంతా భావిస్తున్నారు.